గత 57 రోజులుగా కూడా ఒంగోలు పేద ప్రజల ఆకలి తీరుస్తున్నటువంటి జడా బాలనాగేంద్రం గారు డొక్కా సీతమ్మ అన్న క్యాంటీన్ కేంద్రం కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఆటోలో కొంతమందికి అన్నదానం చేస్తూ అదేవిధంగా ఇక్కడ దాదాపుగా 250-300 మందికి కూడా ఇక్కడ ఈ కేంద్ర కార్యాలయం వద్ద కూడా ఆయన వారికి అన్నదానం చేస్తూ ఉన్నారు. ఒక సామాన్య కార్యకర్త అయినటువంటి మీకు ఇది ఎలా సాధ్యపడింది? నేను ఒక సామాన్యుడినే. నేను కొన్ని కాలేజీ చదువుకునే రోజుల నుంచి కూడా కొన్ని ఆశయాలు ఆదర్శాలతో విద్యార్థి రాజకీయాల్లో మొదలుపెట్టాను. తర్వాత మున్సిపల్ కౌన్సిలర్గా చేశాను, నగర పార్టీ ప్రెసిడెంట్గా చేశాను, తెలుగుదేశంలో చేశాను, కాంగ్రెస్లో చేశాను. అలాగే ఈరోజు జనసేన పార్టీ జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్గా ఉంటున్నాను. నాకు ఆంధ్రుల అన్నపూర్ణగా పిలిచేటటువంటి మా డొక్కా సీతమ్మ గారు తూర్పుగోదావరి జిల్లాలో ఆ రోజున పేదోడికి పెద్దోడికి వ్యత్యాసం లేకుండా, కులాలకి మతాలకి సంబంధం లేకుండా అందరికీ ఎవరు వచ్చినా కూడా ఆమె భోజనం వడ్డించి కట్టెల పొయ్యి మీద ఆ రోజుల్లో వడ్డించి పెట్టేది. అది ఆమె గొప్పతనానికి నిదర్శనం. వారిని ఆదర్శంగా వారి ఔన్నత్యాన్ని ఆమె చేసిన సేవల్ని గుర్తించినటువంటి మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు వారి మనసులో నుంచి మదిలో నుంచి వచ్చిన మాటల్ని నేను ఆదర్శంగా తీసుకొని ఈ కార్యక్రమానికి ముందుకొచ్చాను.